కెప్టెన్లు మారిపోయారు, ప్లేయర్లు మారిపోయారు. ఒక టీంకి కెప్టెన్ దొరకట్లేదు, ఇంకో టీంలో కెప్టెన్స్ ఎక్కువైపోయారు. దీంతో టోర్నీ దగ్గర పడుతున్న ఆ రెండు టీంలు కెప్టెన్ల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాయి. ఇదంతా ఓ సైడ్ పెడితే మెడబట్టి గెంటేసిన ఆ టీంలపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇద్దరు కెప్టెన్లు కాలు దువ్వి దండయాత్రకి రెడీ అవుతున్నారు ఈ సీజన్లో. మరి వాళ్ళ రివెంజ్ తీరుతుందా? ఈగోకి పోయి స్టార్ కెప్టెన్లను పోగొట్టుకున్న ఆ టీమ్స్ ఏవి? ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు కోల్కతా మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్లో బెంగళూరుకి కెప్టెన్ రజత్ పాటిదార్, ఇది అందరికీ తెలుసు. కానీ కోల్కతా కెప్టెన్ ఎవరు? ఇప్పుడు ఇదే ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఐపీఎల్ దగ్గర పడిపోతోంది. నెల రోజుల్లో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరగాలి. మిగిలిన టీమ్స్ అన్నీ వాళ్ళ టీమ్స్ని, టీమ్ కెప్టెన్స్ని అనౌన్స్ చేసేసాయి. కానీ కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం వాళ్ళ కెప్టెన్స్ ఎవరో ఇప్పటికీ సీక్రెట్గా ఉంచాయి. అయితే ఆ టీమ్స్ రెండు కావాలని ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచుతున్నాయా, లేక కెప్టెన్గా ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నాయా అనేది ఇప్పుడు ఫ్యాన్స్కి డౌట్గా ఉంది. ఇది అర్థం కాక ఫ్యాన్స్ అంతా తెగ టెన్షన్ పడి హీట్ ఎక్కిపోతున్నారు. అయితే అసలు ఆ రెండు టీమ్స్ కెప్టెన్స్ని ఇప్పటి వరకు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? అసలు ప్రాబ్లం ఏంటి? ఆ రేంజ్ ప్లేయర్ లేడా, లేదా ఉన్న ప్లేయర్స్లో కెప్టెన్ క్యాండిడేట్ ఎక్కువైపోయారా? అది కాకపోతే అసలు కెప్టెనే వద్దనుకుంటున్నారా? క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. కమాన్ టెల్ మీ ఐసే. ఐపీఎల్ 2024 టీమ్స్కి ఇప్పుడు మెగా వేలం తర్వాత రెడీ అయిన 2025 టీమ్స్కి చాలా తేడా ఉంది. ఒక టీంలో కెప్టెన్ని ఇంకో టీం కొనుక్కుంది, ఇంకో టీంలో కెప్టెన్ని ఈ టీం కొనుక్కుంది. దీనివల్ల టీమ్స్ అన్నీ గజిబిజి అయిపోయాయి. కొన్ని టీమ్స్లో అయితే కెప్టెన్లే మారిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ టైం కెప్టెన్ రిషబ్ పంత్ని ఢిల్లీ వదిలేసింది. అది చూసి లాస్ట్ సీజన్లో కెప్టెన్ కేఎల్ రాహుల్తో గొడవ పడిన గోయంక రాహుల్ని వదిలేసి పంత్ని కొనుక్కున్నాడు. కొనుక్కోవడమే కాకుండా టీంకి కెప్టెన్ని కూడా చేసేశాడు. అదే టైంలో లక్నో వద్దని వదిలేసిన కేఎల్ రాహుల్ని ఢిల్లీ కొనుక్కుంది. కొనుక్కోవడం వరకు ఓకే, కానీ ఇంకా కెప్టెన్ని మాత్రం చేయలేదు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, డూప్లెసిస్ వీళ్ళలో ఎవరిని కెప్టెన్ చేయాలా అని ఇంకా థింక్ చేస్తూనే ఉంది. మరి ఒకవేళ కేఎల్ రాహుల్కి మాత్రం కెప్టెన్సీ వస్తే అత్తారింటికి దారిది సినిమాలో బద్దం భాస్కర్లా నన్ను గెంటేసిన మనుషులు లక్నోపై రివెంజ్ తీర్చుకుంటాడేమో చూడాలి. ఈ రెండు టీమ్స్ చేంజ్ ఓవర్ మైండ్ బ్లోయింగ్ అయితే కేకేఆర్ చేంజ్ ఓవర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ విన్నర్ ఎవరు? కేకేఆర్. అప్పుడు ఆ టీం కెప్టెన్ ఎవరు? శ్రేయాస్ అయ్యర్. అంటే టీంకి కప్పు గెలిపించిన కెప్టెన్ కదా. కానీ ఎవ్వరూ ఊహించిన ట్విస్ట్ ఇస్తూ కేకేఆర్ ఫ్రాంచైజీ అయ్యర్ని వదిలేసింది. ఇంత మంచి ఛాన్స్ మిగిలిన టీమ్స్ వదులుకుంటాయా? వెంటనే పంజాబ్ టీం వేలంలో పోరాడి అయ్యర్ని గెలుచుకుంది. అక్కడితో ఆగకుండా కెప్టెన్ని కూడా చేసేసింది. ఇది చూసిన సగటు కేకేఆర్ ఫ్యాన్ ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది అని వాళ్ళ టీం ఓనర్స్ని తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ కెప్టెన్గా కేకేఆర్ మొగుడై కూర్చోబోతున్నాడు అయ్యర్. సరే, అయ్యర్ని వదిలేశారు. మరి అతనికి రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా అంటే అది లేదు. సునీల్ నరైన్, అజింక్య రహానే, ఆండ్రూ రస్సెల్ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు కెప్టెన్ రేస్లో ఉన్నారు. నరైన్, రహానే ఇద్దరికి T20లో అంత గొప్ప రికార్డేం లేదు. నరైన్ అయితే ఇంత సీనియర్ ప్లేయర్ అయినా కెప్టెన్గా పెద్దగా అనుభవం కూడా లేదు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లోనే అతనికి ఏ టీం కెప్టెన్సీ ఇవ్వకపోతే మరి ఇక్కడ కెప్టెన్సీ ఇస్తే ఏం వెలగబెడతాడో అని ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. ఇక రహానే కెప్టెన్ని చేద్దామని ఆలోచిస్తే ఈ మధ్య డొమెస్టిక్ క్రికెట్లో మనోడు బాగానే ఆడుతున్నా ఐపీఎల్లో రికార్డులు గుర్తు చేసుకుంటే ఇవ్వకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక ఫైనల్గా ఆండ్రూ రస్సెల్ మిగిలాడు. విండీస్ ఆల్రౌండర్గా అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో అదరగొట్టే ఆటగాడు. ఈ ఆటగాడు కాదు, క్రికెట్ ఆటగాడు. లెక్కలన్నీ వేశాక ఇప్పుడున్న టీంలో రస్సెల్ తప్ప ఇంకో ఆప్షన్ కూడా కేకేఆర్ దగ్గర ఉన్నట్టు అనిపించట్లేదు. కాబట్టి మేనేజ్మెంట్ సరిగ్గా బుర్రవాడి రస్సెల్కి కెప్టెన్సీ ఇవ్వాలని ఫ్యాన్స్ అంతా దేవుడికి మొక్కుకుంటున్నారు. ఏది ఏమైనా కేకేఆర్ ఢిల్లీ చేసిన తింగర పని లక్నో, పంజాబ్ టీమ్స్కి బాగా ఉపయోగపడింది. ఆ రెండు టీమ్స్కి మంచి కెప్టెన్స్ దొరికారు. అయితే ఇక్కడ ఒక రివెంజ్ డ్రామా కూడా మనం చూడొచ్చు. అదే అయ్యర్ వర్సెస్ కేకేఆర్, కేఎల్ రాహుల్ వర్సెస్ లక్నో. పంజాబ్ కెప్టెన్గా కేకేఆర్తో మ్యాచ్ అప్పుడు అయ్యర్, లక్నోతో మ్యాచ్ ఆడేటప్పుడు కేఎల్ రాహుల్ ఖచ్చితంగా అపోనెంట్స్కి చుక్కలు చూపిస్తారు. అందులో డౌటే లేదు. ఏమంటారు?